హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ చేసిన పర్సన్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి ఫీ లేదు ఫ్రెండ్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. తెలంగాణ, ఏపీ పీపుల్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. శాలరీ చూసుకుంటే మనకి 41,500 రూపీస్ అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే మీకైతే ఇందులో అయితే ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హవాల్దార్ పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 45,000 రూపీస్ వచ్చేసి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 45,000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 33,000 అయితే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. హవాల్దార్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 25,000 లోపల అయితే మీకైతే శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే, ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి 32 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓబీసీ పర్సన్స్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ అయితే కంపల్సరీ, పాస్ అయిన పర్సన్స్ మాత్రం దీనికి అప్లికేబుల్. దీంతో పాటు ఫ్రెండ్స్, మనకి బేసిక్ నాలెడ్జ్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దీంతో పాటు డేటా ఎంట్రీ కూడా వచ్చి ఉండాలి. ఈ పర్సన్స్ మాత్రం ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. స్కిల్ టెస్ట్ కూడా దీనికైతే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి డిక్టేషను, ట్రాన్స్క్రిప్షన్ ఇవైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చిన పర్సన్స్ దీనికైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ హవాల్దార్కి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, లేదా దానికి ఈక్వలెంట్ ఉన్నా సరిపోతుంది. దీంతో పాటు మనకి ఫిజికలీ టెస్ట్ కూడా ఇందులో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫిజికల్ టెస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి మినిమం హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 1600 మీటర్స్ 15 మినిట్స్లో వచ్చేసి వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి ఉన్న పర్సన్స్ అయితే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, మేల్ పర్సన్స్కి వచ్చేసి. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ఫిమేల్ క్యాండిడేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 152 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉంటే సరిపోతుంది. వెయిట్ వచ్చేసి 48 కేజీస్ అయితే వెయిట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఫిజికల్ టెస్ట్ వచ్చేసి 1 km ఇన్ 20 మినిట్స్లో అయితే 1 km వాక్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో అయితే నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి టోటల్గా 65 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరైనా ఉంటే ఆ పర్సన్స్ దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంతో పాటు వచ్చేసి ఫ్రెండ్స్, మనకి స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి 2019 లేదా 20 లేదా 21, 22, 23 ఈ ఇయర్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్స్ పొందిన వారు మాత్రమే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేసి మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటుంటారో అదైతే టిక్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్కి టిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెంబర్ ఏ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది క్యాపిటల్ లెటర్స్లో. మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము మీ క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డి చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఈలో చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీ కమ్యూనికేషన్ అడ్రస్, మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటుందో ఆ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్, మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్ కూడా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు ఏ కేటగిరీ, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్, ఓబీసా, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఆ కేటగిరీ అయితే రాయాల్సి ఉంటుంది.
సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. అది దీనికి అప్లికేషన్కి అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటుండ్రో దానికి ఏమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయండి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి స్పోర్ట్స్ ఈవెంట్ గేమ్, ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2019, 2020, 2021, 2022, 2023 ఈ ఇయర్స్లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్స్ పొందిన వరకు మాత్రమే దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు ఏ ఇయర్లో పార్టిసిపేట్ చేసిండ్రు అనేది అయితే రాయండి ఫ్రెండ్స్, ఏ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిండ్రు అనేది కూడా రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిండ్రా, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిండ్రా, ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో పార్టిసిపేట్ చేసిండ్రా, ఖేలో ఇండియాలో పార్టిసిపేట్ చేసిండ్రా, ఎనీ అదర్ ఈవెంట్ అయినా మీరు ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. దీంతో పాటు అన్ని సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంతో పాటు వచ్చేసి మనకి 10th క్లాస్ సర్టిఫికేటు, స్పోర్ట్స్ సర్టిఫికేటు, స్పోర్ట్ ఫార్మ్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవన్నీ అయితే దీనికైతే అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఏం క్వాలిఫికేషన్ బేస్ పైన దీనికి అప్లికేషన్ చేసుకుంటుండ్రో అన్ని క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎనీ అదర్ గవర్నమెంట్ లేదా బ్యాంక్ ఐడెంటిటీ పర్టికులర్స్, ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డు తీసుకొని ఇక్కడ మీ అది ఏం డాక్యుమెంటో ఆ డాక్యుమెంట్ రాసేసి ఆ డాక్యుమెంట్ నెంబర్ కూడా రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డిక్లరేషన్ చూసుకొని ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ రాసేసి ప్లేస్, డేట్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత మనకి ఈ అప్లికేషన్ ఫాము దీంతో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసిండ్రో ఆ డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్తో పాటు ఫ్రెండ్స్ మనకి ఈ అప్లికేషన్ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అనెక్షర్ 1 ఇక్కడ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ ఈవెంట్, ఆ ఈవెంట్ ఎప్పుడు జరిగింది, ప్లేస్ వేర్ ఈవెంట్ ఈజ్ ఎల్డ్, ఎక్కడ దాన్ని కండక్ట్ చేయడం జరిగింది, నేమ్ ఆఫ్ ద టోర్నమెంట్ లేదా నేమ్ ఆఫ్ ద ఈవెంట్ అది రాయాల్సి ఉంటుంది. పొజిషన్ ఏర్నడు, మీరు ఫస్ట్లో వచ్చిండ్రా, సెకండ్లో వచ్చిండ్రా, థర్డ్లో వచ్చిండ్రా, అది కూడా రాయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఇయర్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి 2019, 20, 21, 22, 23 ఇది మొత్తం ఫిలప్ చేసేసి ఇది కూడా దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అటాచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పోస్టల్ అడ్రస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ అన్నీ ఒక ఎన్వలప్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎన్వలప్లో పెట్టిన తర్వాత మనకి ఆ ఎన్వలప్ పైన వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇదైతే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ద సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్ డిపార్ట్మెంట్ 2024 అని రాసేసి మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి మనకి ది అడిషనల్ కమిషనర్, ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ హైదరాబాద్, జిఎస్టీ భవన్, ఎల్బీ స్టేడియం రోడ్, బషీర్బాగ్, హైదరాబాద్ 5,04,000 ఈ అడ్రస్కి వచ్చేసి మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పోస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 19th ఆగస్ట్ 2024 లోపల అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మీరు పోస్ట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి మీకు ఫీల్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడనే మిమ్మల్ని ఫైనల్ సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.